எங்க இருந்து விடுதலை ஆகணும், ఎక్కడి నుంచి విడుదల కావాలి, நாம எந்த இடத்துல சிறைப்பட்டு இருக்கணும் உங்களுக்கு தெரிஞ்சா தானே. ఏ స్థలములో మేము ఖైదీ చేయబడ్డామనేది మీకు తెలిస్తేనే కదా. ఇక్కడ யாரும் சிறைப்படவே இல்லன்ற நிலையில இருக்கீங்க. మీరు ఎవ్వరు కూడా ఖైదీ కాలేదనేటువంటి జ్ఞానములోనే మీరు ఉన్నారు. அப்ப நீங்க சிறைப்படுறது தெரியலனா விடுதலை ஆவது உங்களுக்கு தெரியாது. అంటే మీరు ఖైదీ చేయబడ్డది మీకు తెలియకపోతే విడుదల అయ్యేది మీకు తెలియదు. మీరు భూమి శాపం నీக்கப்பட்ட இடத்திலே இல்ல முதல்ல. మీరు భూమి శాపము తొలగింపబడినటువంటి స్థలంలోనే మీరు లేదు మొదట్లో. పోన చేది పోయిన వర్తమానం క్రిస్తు బ్రహ్మం క్రిస్తామసం 5 విధ నోకంగలగా వరితారంట చేదిల క్రిస్తు బ్రహ్మము క్రిస్తామసు 5 ఉద్దేశములకు మరణించాలనే వర్తమానంలో அந்த భూమి శాపం నీக்கப்பட்ட இடத்துல ఆ యొక్క భూమి యొక్క శాపము తొలగబడేటువంటి స్థలములో పితా తండ్రి அவருடைய மூத்த பையன் அவருடைய இளைய குமாரன் பலியாவணுன்றத காமிச்சோம். అతని యొక్క పెద్ద కుమారుడు అతని యొక్క చిన్న కుమారుడు బలి అవ్వాలనే కార్యాన్ని చూపించాం. అది మూడుం సరియాగా ఎంగ పొందుదో ఆ యొక్క మూడు సరిగా ఎక్కడ అమర్చబడుతుందో అங்க శాపం నీக்கப்பட்டதுன்னு అర్థం. అక్కడ శాపం తొలగింపబడుతుందని అర్థం. మూడు సరిயா పొందలనా మూడు సరిగా అమర్చబడకపోతే అదంతా శాపం ముழுவதுமாக నీக்கப்படல. ఆ యొక్క స్థలములో శాపము పూర్తిగా తొలగించబడలేదని అర్థం. అప్పుడు நீங்க శాపం నీக்கப்படாத இடத்துல இருந்து கொண்டு మీరు శాపము తొలగబడని స్థలములో ఉండుకొని நான் கைதியாவே இல்லைன்னு நினைப்புல இருக்கிறதுனால నేను ఖైదీ చేయబడలేదనేటువంటి ఆ యొక్క తలంపులో ఉండడం ద్వారా శాపము నీங்காது, మీరు శాపము తొలగబడదు, విడుదలైన అடைய முடியாது, మీరు విడుదల పొందుకోలేరు என்பதை అనువాటిని వాక్యத்திலிருந்து சொல்றேன். వాక్యముల నుంచి మీకు చెబుతూ ఉన్నాను. సభై కూడుదల్ సభై కాలం முடிவடைந்து விட்டது. అందు నిమిత్తమై సంఘకాలము ముగింపబడిపోయినది. ఇప్పుడు సభై కాలం முடிஞ்சு సంఘకాలం ముగింపబడి ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்பட யுகத்துக்கு வந்துட்டோம். ఆకాశములో ఎత్తబడేటువంటి యుగములోనికి మనం వచ్చేసాం. అది உங்களுக்கு இன்னொரு வசனத்தை காட்டுறேன். అది ఇంకొక వాక్యములో మీకు నేను చూపిస్తాను. 40வது பேரா எடுங்க. 40వ పేరా తీసుకోండి. தேவன் ஒரு தலைவனை அனுப்பும் போதெல்லாம் దేవుడు ఒక నాయకుడిని పంపించినప్పుడు కూడా சபை ஒரு மூலையை சுற்றி సంఘం ఒక మూలను తిరిపి மறுபக்கத்திற்கு வந்து சேர்கிறது, మరో పక్కకు వచ్చి చేరుతూ ఉన్నది. இந்த கடைசி காலத்தில் ఈ చివరి కాలములలో கடைசி மூலையை சுற்றி చివరి ఒక మూలను చుట్టి మరుపక్కమైనటువంటి ఆకాయத்தில் எடுத்துக்கொள்ளப்படும் యుగத்திற்குள் ఆకాశములు ఎత్తబడేటువంటి యుగంలోనికి సభై ప్రవేశించి విట్టదే, సంఘము ప్రవేశించబడినది. நாம் ஒரு மூலையை சுற்றி மறுபக்கம் మనం ఒక మూలను చుట్టి ఇంకొక పక్క திரும்பும் போதெல்லாம் తిప్పబడినప్పుడంతా కూడా நாம் ஒவ்வொரு காரியத்திலையும் మనం ఒక్కొక్క కార్యములోను ஒரு అడిపடையான மாற்றத்தை పెట్టుకు கொள்கிறோம். ఒక పునాది అయినటువంటి మార్పును మనం పొందుకొని ఉంటున్నాం. ఆమేన్ ఆమేన్. பாருங்க, చూడండి, கடைசி காலத்தில் கடைசி மூலையை சுற்றி చివరి కాలములో చివరి మూలను చుట్టి மறுபக்கமாக திரும்பிடுறாரு. మరో పక్కకు మనం తిప్పబడుతున్నాం అంటున్నాడు. ఎప్పుడు ஒரு தலைவனை அனுப்பும் போதெல்லாம் ఒక ఆ యొక్క నాయకుడిని పంపించబడినప్పుడు தேவன் தலைவனை அனுப்புறது இல்லங்க, దేవుడు నాయకుడిని పంపించడం కాదండి. அங்க எப்படி சொல்றாருன்னா தலைவனை அனுப்பும் போது சொல்றாரு, అక్కడ నాయకుడిని పంపించినప్పుడు అంటున్నాడు. அவர் தலைவனாய் அனுப்புறது இல்ல, అంటే అక్కడ నాయకుడిగా పంపించడం కాదు, அவர் அப்போஸ்தலனாய் అனுப்புறாரு. ఆయన అపోస్తలుడిగా పంపిస్తున్నాడు. அப்போஸ்தலனா தலைவன்றாரு. ఆ యొక్క అపోస్తలుడే ఆయన నాయకుడు అంటున్నాడు. நீங்க அப்போஸ்தலர்னு அடையாளம் கண்டுకొண்டா அவர் தலைவராக நீங்க ஏற்றுக்கொள்ள முடியும். అంటే మీరు అపోస్తలుడే మీరు గుర్తిరిగినట్లయితే అతన్ని నాయకుడిగా మీరు అంగీకరించగలుగుతారు. நீங்க தலைவரா பாத்தீங்கன்னா அப்போஸ்தலர் என்ற காரியத்தை விட்டுருவீங்க. మీరు ఆ యొక్క నాయకుడిని చూసినట్లయితే అపోస్తలుడి కార్యాన్ని వదిలిపెట్టేస్తారు. தேவன் ஒரு தலைவனை அனுப்பும் போதுன்றாரு. దేవుడు ఒక నాయకుడిని పంపించినప్పుడు అంటున్నాడు. நான் இலகுவா சொல்றேன், నేను తేలిగ్గా చెబుతున్నాను. அப்போஸ்தலர் வரும்போதெல்லாம் ఒక అపోస్తలుడు వచ్చినప్పుడంతా కూడా ஒரு மூலையை சுற்றி திருப்பப்படும், ఒక మూలను చుట్టి పంపించబడుతుంది. பாருங்க, చూడండి, இந்த குமாரனின் யுகத்தை ఈ కుమారుడి యొక్క యుగములో வெறும் 33 வருஷம் தான். 33వ సంవత్సరమే குமாரன் யுகம். కుమారుడి యొక్క యుగం. அதுக்கு முன்னாடி பிதாவின் யுகம், వాటికి ముద్దుగా తండ్రి యుగము. 33 வருஷத்துக்கு அப்புறம் பரிசுத்தாவி யுகம். 33 సంవత్సరాలకు తరువాత పరిశుద్ధాత్మ యుగము. இந்த 33 வருஷம் தான் குமாரன் யுகம். ఈ యొక్క 33 సంవత్సరమే కుమారుడి యొక్క యుగము. அப்போ இந்த 33 வருஷம் முடிஞ்ச உடனே ఈ యొక్క 33 సంవత్సరం ముగించిన వెంటనే தலைவனை அனுப்பிச்சாரு. అంటే నాయకుడు పంపించాడు లేదే, 12 அப்போஸ்தலரை அனுப்பிச்சாரு. 12 అపోస్తలులను పంపించాడు. அப்போஸ்தலர் வந்து பிரசங்கிக்கும் போது மூளை திரும்பப்படுது. అపోస్తలులు వచ్చి ప్రసంగించినప్పుడే అక్కడ మూల తిప్పబడుతూ ఉన్నది. தலைவர்கள் வந்து மூளையை திருப்பல, అంటే నాయకులు వచ్చి అక్కడ మూల తిప్పబడలేదు, அப்போஸ்தலர் தான் திருப்பினாங்க. అపోస్తలుని తిప్పారు. அப்போஸ்தலர்கள் தான் அந்த நாளின் தலைமை ஸ்தானம். అపోస్తలులే ఆ యొక్క రోజుల్లో ఆ యొక్క నాయకుడి స్థానం. அதனால தேவன் நான் ஒரு தலைவனை அனுப்பும் போதுன்னு சொல்றாரு. అందు నిమిత్తం నేను ఒక నాయకుడిని పంపించినప్పుడు అంటున్నాడు. அதே மாதிரி கிறிஸ்து பிரானம் வரும்போது பாருங்க, అదే విధంగా క్రిస్తు బ్రహ్మ అటోన్మెంట్ పీరియడ్ కాలத்துல అంటే ఒక పాప పరిహారార్థ బలి కాలములో మనుష్య కుమారునికి பிறகு 7 அப்போஸ்தலர்கள், మనుష్య కుమారుడికి తరువాత 7 అపోస్తలులు, 7 அப்பத்துக்கு பிறகு 7 கூடைகள், 7 రొట్టెలకు తరువాత 7 గంపలు. 7 அப்பம் என்றது பிரானம், 7 రొట్టెలు అన్నది క్రీస్తు బ్రహ్మ, 7 கூடை என்பது 7 அப்போஸ்தலர்கள். అంటే 7 గంపలు అన్నది 7 అపోస్తలులు. அந்த 7 அப்போஸ்தலர் 7வது அப்போஸ்தலர் தான் தாமஸ். ఆ యొక్క 7 అపోస్తలుల్లో 7
ఏడవ అపోస్తలుడే తామసు. அந்த அப்போஸ்தலர் வந்து ఆ యొక్క అపోస్తలుడు వచ్చి மனுஷகுமாரனாகிய பிரானாமை அறிவிக்கும் போது మనుష్య కుమారుడైనటువంటి క్రీస్తు బ్రహ్మను ప్రకటించినప్పుడు சபை திரும்புது. సంఘము తిరుపుతున్నది. அப்போஸ்தலர் வந்து தான் திருப்புறார். అపోస్తలుడు వచ్చి తిప్పుతున్నాడు. அதனால அவர் தலைவர். అంత నిమిత్తము అతడు నాయకుడు. தேவன் தலைவர் அனுப்பல. అంటే దేవుడు నాయకుడిని పంపించాడు. அப்போஸ்தலரை அனுப்புகிறார். అపోస్తలుడిని పంపిస్తున్నాడు. அவர் தலைவரின் ஸ்தானம். అంటే నాయకుడి స్థానం అది. ஆனா தேவனை பொறுத்தவரைக்கும் நம்ம அந்த விசுவாசிக்கு தலைவனை தான் அனுப்புறார். అంటే దేవునికి చెందినంత వరకే ఆ విశ్వాసికి నాయకుడిని పంపిస్తూ ఉన్నాడు. அந்த அவரை உண்மையாக ஏற்றுக்கொண்ட விசுவாசிகள் அவர் தலைவராக ஏத்துக்குவாங்க. అతన్ని నిజముగా అంగీకరించుకున్నటువంటి విశ్వాసులు అతన్ని ఆ నాయకుడిగా అంగీకరించుకుంటారు. வார்த்தையை சரியா இருக்கா? వాక్యము సరిగా ఉన్నదా? யார் எந்த நபர் வேணா இருக்கட்டும்னு பாக்குறவங்க அதை அங்கீகரிச்சுக்குவாங்க. అంటే ఏ వ్యక్తి అయినా ఉండని అనేటువంటి వారు దాన్ని అంగీకరించుకుంటారు. வார்த்தை சரியா இருந்தாலும் వాక్యము సరిగా ఉన్నప్పటికీ కూడా இவர் இருக்க கூடாது, ఈయన ఉండకూడదు, அவரா இருந்தா கரெக்டா, అది ఆయనగా ఉంటే కరెక్ట్ గా ఉంటుంది. அவரா இருந்தா கூட ஏத்துக்குவேன், ఒకవేళ ఆయనగా ఉంటే అంగీకరిస్తాను, కానీ ఇతన్ని మాత్రం అంగీకరించను. நம்மளுடைய யோசனை எங்க தேவன் ஏத்துக்குவாரா? మన యొక్క యోచన దేవుడు అంగీకరిస్తాడా? ஆரோனை போல அழைக்கப்பட்டாவிட்டால் இந்த கனமான ஊழியத்துக்கு தானாய் ஏற்படுகிறது இல்லை. అహరోను పోలికలో ఆహ్వానింపబడకపోతే ఈ ఘనమైనటువంటి సేవకు తానుగా ఏర్పరచబడలేదు. அதனால అందు నిమిత్తం தேவன் அனுப்புறது தலைவன் தான். దేవుడు పంపిస్తున్నది ఆ యొక్క నాయకుడే. அது அப்போஸ்தலரா அனுப்புறாரு, అది అపోస్తలుడిగా పంపిస్తూ ఉన్నాడు. అదే మాదిరిగా இங்க ఇక్కడ స్కాపిగోడాగ స్కాపి అంటే తామస్ సహోదరుడు మరణించిన వెంటనే இரண்டாவது எலியாவாக రెండవ ఏలియాగా மரிச்சு உயிர்த்தெழுந்தார் என்பதை ఆయన మరణించి ప్రాణముతో లేచాడన్న వాటిని அந்த ஆறாவது அப்போஸ்தலர் ஜான் சொல்லும்போது ఆ యొక్క ఆరవ అపోస్తలుడు జాన్ చెప్పినప్పుడు ஒரு மூலை திரும்புதுங்க, ఒక మూల తిరగబడుతుందండి. தலைவனை அனுப்பும்போது என்ற வார்த்தை சத்தியம். ఒక నాయకుడిని పంపించబడినప్పుడు అనేటువంటి వాక్యము సత్యము. அதே சமயத்துல అదే సమయములో ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்படும் யுகம் என்று சொல்றாரு. ఆకాశములో ఎత్తబడేటువంటి యొక్క యుగం అని చెబుతున్నాడు. వాటిలో பாருங்க, చూడండి, ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்படும் யுகத்துக்குள் சபை இப்போது பிரவேசித்து விட்டது. ఆకాశములో ఎత్తబడేటువంటి యుగములోనికి సంఘం ఇప్పుడు ప్రవేశించెను. இது வந்து சபையின் காலம் கிடையாதுங்க, ఇది వచ్చి సంఘ కాలము కాదండి. இது ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்படும் யுகம்ன்றது. అంటే ఇది ఆకాశములో ఎత్తబడేటువంటి యుగము అంటున్నాడు. ராப்சர் ஏஜ் இது వచ్చి ఎత్తబడుట యొక్క కాలము. சபை காலம் ఏ సభை కాలం சொல்றாதீங்க, 7 సంఘ కాలం చెప్పకండి. இது ராப்சர் ஏஜ் ఇది వచ్చి రాప్చరింగ్ అంటే ఎత్తబడుట కాలం. அதுல అడిపடையான மாற்றத்தை பெற்றுக்கொள்ளுமா, వాటిలో పునాదినటువంటి మార్పును పొందుకుంటుందంట. அடிப்படை மாற்றம்னா என்ன தெரியுங்களா? అంటే పునాదినటువంటి మార్పు అంటే ఏమి తెలుసా? இதுவரை என்னெல்லாம் செஞ்சிருந்தோம், ఇంతవరకు ఏమైతే చేస్తున్నాం అలాగే తిప్పి எல்லாத்தையும் மாத்து, అన్నిటిని మార్చు, அடிப்படையே மாறும், పునాదే మారుతుంది. ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்படும் இந்த யுகத்திலையும் ఆకాశములో ఎత్తబడేటువంటి ఈ యుగములోను அடிப்படை மாற்றத்தை பெற்றுக்கொள்றோம். అంటే పునాదినటువంటి మార్పును పొందుకుంటున్నాం. சரி, நீங்க మీరు 1152 వాసింగలే 1152 చదవండి. அதுலயும் சொல்றாரு, వాటిలో కూడా నేను చెబుతున్నాను చూడండి. மரித்தோரின் உயிர்த்தெழுதல் எந்த நேரத்தில் சம்பவிக்கும் என்பது, మరణించిన వారు పునరుత్థానము ఏ సమయంలో సంభవిస్తుందన్న వాటి ஒரு விசுவாசிக்கு திட்டவட்டமாகவே தெரியும். ఒక విశ్వాసికి దిట్టవట్టముగానే తెలుసు. ஏனெனில் ఎందుకంటే அவன் லவோதிக்கா சபையின் பரிதபிக்கக்கூடிய ஒரு குருடன் அல்ல, వాడు లవోదిక సంఘము యొక్క పరిదపించేటువంటి గుడ్డివాడు కాదు. ஆனால் అయినప్పటికీ பரிசுத்த ஆவியானவர் పరిశుద్ధాత్మైనటువంటి వాడు கர்த்தருடைய வருகையை வியாக்கியானம் பண்ணியுள்ள ప్రభు యొక్క రాకడను వ్యాఖ్యానము చేసి ఉంచినటువంటి கண்களால் பார்க்க முடியாத யுகமும் కళ్ళతో చూడలేనటువంటి యుగము, ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்படுதல் யுகமும், ఆకాశములో ఎత్తబడేటువంటి యుగము, கல்வியின் யுகமாகிய இந்த யுகத்திலே పక్షి రాజు యుగమైనటువంటి ఈ యుగములో அவன் ஒரு கல்லாக இருக்கிறான். వాడు ఒక పక్షి రాజుగా ఉన్నాడు. ఆమేన్ ఆమేన్. பாருங்க, இது ஒரு ஈகிள் ஏஜ்ன்றாரு. ఇది వచ్చి ఒక పక్షి రాజు కాలం అంటున్నాడు. ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்படும் யுகம், ఆకాశములో ఎత్తబడే యుగం, கழுகின் யுகம், పక్షిరాజు యుగము, கண்களினால் பார்க்க முடியாத யுகம்ன்றாரு. కళ్ళ చేత చూడలేనటువంటి యుగం అంటున్నాడు. இன்விசிபிள் ஏஜ்ன்றாரு. இத అది వచ్చి కళ్ళతో చూడలేనటువంటి యుగం అంటున్నాడు. பாருங்க, இந்த யுகத்தை உங்க யாராலையும் கெஸ் பண்ணவே முடியாது. நீங்க ఈ యొక్క యుగాన్ని ఎవ్వరు కూడా దీన్ని గెస్ చేయలేరు. இது வந்து ఇది వచ్చి சபை காலம் முடிவடைந்த பின்பு உள்ள நுழைவது, సంఘ కాలం ముగిపోయిన తరువాత లోపల దూరడం. இன்னும் சபை இருக்கு நம்பிக்கொண்டிருக்கிற சகோதரர்களே, ఇంకా సంఘం ఉందని నమ్ముకుంటున్నటువంటి సహోదరులారా, சபை இருக்குது நம்பிக்கொண்டிருக்கிறதுனால இந்த கழுகின் யுகமும் எடுத்துக்கொள்ளப்படும் யுகமும் கண்களினால் பார்க்க முடியாத யுகத்துக்குள் நீங்கள் பிரவேசிக்க முடியாது, ప్రవేశించவும் இல்லை. సంఘము ఉన్నదని మీరు తలంచినందువల్ల ఈ యొక్క ఈగలు ఏసి ఉన్నదని కళ్ళతో చూడలేటువంటి యుగం ఉందని
எடுத்துக்கொள்ளக்கூடிய யுகம். ఎత్తబడేటువంటి యుగము మీరు కళ్ళతో చూడలేదనే, பார்க்கவும் இல்ல, మీరు చూడలేదు, பிரவேசிக்க மாட்டீங்க, దానిలోనికి మీరు ప్రవేశించలేరు. ఇది యారుకునా, ఇది ఎవరికంటే இந்த இடத்துல ఈ స్థలములో ప్రధాన ఆచార్యుని మరిచి, ప్రధాన యాజకుడు మరణించి, அவர் வந்து ఆయన వచ్చి அடைக்கலப்பட்டிருந்து விடுதலையாக்கப்பட்டவங்க, ఆశ్రయపురముల నుంచి విడుదల చేయబడినటువంటి వారు, அவங்க பிரவேசிக்கிற யுகம், వారు ప్రవేశించేటువంటి యుగము. இந்த யுகத்துக்குள்ள ఈ యొక్క యుగములోనికి அந்த உண்மையான தாமஸ் நாமத்துல ஜெபிக்கிறவங்க தான் உள்ள வராங்க. ఆ యొక్క నిజమైనటువంటి తామస నామములో ప్రార్థన చేసేటువంటి వారు లోపల వస్తున్నారు. చూడండి, ఇది పితాவையும் ఈ తండ్రిని కుమారునిயும் కుమారుడిని எடுத்துவிட்ட காலம், అంటే తీసుకున్న కాలం, దేవుడి సాధனை, దేవుని యొక్క సాహసం. அந்த 5 வித நோக்கங்களுக்காக கிறிஸ்து தாமஸ் மரித்தார்கள் என்ற செய்தியில ఆ యొక్క 5 విధములైన ఉద్దేశం కొరకు క్రీస్తు బ్రహ్మ మరణించాడనే వర్తమానంలో செய்தி நல்லா గమనించి பாருங்க. వర్తమానాన్ని మీరు గమనించి చూడండి బాగా. எல்லா 2 முடிப்பாரு, అన్ని కూడా 2గా ముగిస్తున్నాడు. இரண்டாம் கல்மனை 2 முறை அடிக்கப்படும். 2002 బండ 2 సార్లు కొట్టబడుతుంది. முதல் முறை அடிக்கப்பட்டது கிறிஸ்து பிரானம், இரண்டாம் முறை கிறிஸ்து தாமஸ். మొదటిసారి కొట్టబడినది క్రీస్తు బ్రహ్మ, రెండవసారి కొట్టబడినది క్రీస్తు தாமஸ். முதல் முறை அடிக்கப்படும்போது பிதாவு தன் ஆலயத்தை எடுத்துக்கொள்கிறார், இரண்டாவது முறை அடிக்கும்போது குமாரனுக்காக ஆலயத்தை எடுத்துக்கொள்கிறார். మొదటిసారి కొట్టినప్పుడు తండ్రి తనకి ఆలయాన్ని తీసుకుంటున్నాడు, రెండవసారి కొట్టినప్పుడు ఆ కుమారుడిగా తనకి స్థానాన్ని తీసుకుంటూ ఉన్నాడు. அதுக்கு பாவ நிவாரண பலி, వాటికి తరువాత పాప పరిహార బలి. பாருங்க, போக்காடு, அதுல பாவ நிவாரண பலி 2 ஆடு, అంటే పాప పరిహార బలిలో 2 మేకలు. முதல் ஆடு கர்த்தருக்கு என்றும், మొదటి మేక ప్రభుకని, இரண்டாவது போக்காடு. రెండవ మేక కొనిపోబడి మేక. கர்த்தருக்கு என்று அடிக்கப்பட்ட ஆடை தேவனுடைய ஆலயமாகவும், ప్రభుకని తీసుకున్నటువంటి మేక దేవునికి ఆలయంగాను, போக்காடாக மறிக்கப்பட்ட ஆடு భూమికి ఆదామయ్యే తామస్ ఆగు. కొనిపోబడి మేకగా తీసుకోబడినటువంటి మేక భూమికి ఆదాముగా తామస్ గాను. చూడండి, எல்லா 2 வைக்கிறார், అన్ని కూడా 2గా ఉంచుతున్నాడు. இந்த பூமியின் சாபம் நீக்கப்படுவது, ఈ యొక్క భూమి యొక్క శాపం తొలగబడడానికి இயேல் என்பவர் பலியாகின உடனே, ఈయన బలైన వెంటనే அது அஸ்திவாரம் போடும்போது வாசல் வைக்கும்போது மூத்த பையன் இளைய குமாரன் பலியாகும். తన యొక్క అస్థివారం వేసిన పునాది వేసినప్పుడు, తన యొక్క ద్వారం పెట్టినప్పుడు పెద్ద కుమారుడు చిన్న కుమారుడు మరణించాలి, బలివ్వాలి. மூத்த குமாரன் அபிராம் என்னும் கிறிஸ்து பிரானமும், పెద్ద కుమారుడు అభిరామ్ అనేటువంటి క్రీస్తు బ్రహ్మము, இளைய குமாரன் செகுப் என்ற கிறிஸ்து தாமஸ். అంటే చిన్న కుమారుడు సెగూబ్ అనేటువంటి క్రీస్తు తామస్. மூத்த மகன் என்பது தேவனுடைய ஆலயத்துக்காகவும், పెద్ద కుమారుడు అన్నది దేవునికి ఆలయం కొరకు. இரண்டாவது ஆலயம் என்ற குமாரன் பூமிக்குரிய ஆதாமுக்காகவும், రెండవ ఆలయం అనేటువంటి కుమారుడు భూమికి ఆదాం కొరకు. இப்படி எல்லா 2 வச்சு பிதாவுக்கு ஒன்று பூமிக்குரிய ஆதாமுக்கு ஒன்று, ఇలాగ 2 అన్ని కూడా ఉంచి తండ్రికి ఒకటి, భూమికి ఆదాముకు ఒకటి, பிதாவுக்கு ஒன்று குமாரனுக்கு ஒன்று, తండ్రికి ఒకటి, కుమారుడికి ఒకటి. பரலோகத்தின் தேவனுக்கு பூமிக்குரிய ஆதாமுக்கு, పరలోకపు దేవుడికి భూమికి ఆదాముకి. இதை முடிச்சிட்டு ఇది ముగించబడి அதை ఉணர்ந்து கொண்ட దాన్ని గ్రహించుకున్నటువంటి தேவனுடைய பிள்ளையாகவும், దేవుని యొక్క బిడ్డలుగాను, குமாரன் அவருடைய குமாரனுக்கு மனவாட்டியாகவும், అతని యొక్క కుమారుడికి పెళ్లి కుమార్తెగాను நம்மளை முன்னிறுத்தி మనల్ని ముందుగా నిలబెట్టి சிந்தையை தெளிவித்து మన యొక్క మైండ్ ను కొత్తదిగా ஆகாயத்தில் எடுத்துக்கொள்ளும் யுகமோ, ఆకాశములు ఎత్తబడే యుగము, கழுகின் யுகத்திலையும் అక్షరాజ్ యుగములోను கண்களினால் பார்க்க முடியாத ஒரு யுகத்துக்குள் அனுப்பி కళ్ళతో చూడలేనటువంటి యుగములోనికి పంపించి உயிரோடு வானத்துக்கு எடுத்துக்கொள்வது ஆயத்தமாக்கி கொண்டிருக்கிறார். అంటే ప్రాణముతో ఆకాశానికి ఎత్తపడడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. தேவனுடைய கரத்தில் வழிநடத்தப்படக்கூடிய இந்த சிறிய யுகத்துக்குள் நீங்கள் வர வேண்டும் என்றால், దేవుని యొక్క తన యొక్క కరముతో నడిపిస్తున్నటువంటి చిన్న యుగములోనికి మీరు రావాలంటే வந்து தான் ஆகணும். ராப்சர் போகணும்னா, ராப்சர் వెళ్ళాలంటే వచ్చే తీరాలి. இது உலகத்தின் முடிவு, ఇది లోకపు యొక్క ముగింపు, பிதாவின் மீட்பின் திட்டத்தின் முடிவு, తండ్రి యొక్క విమోచన చిత్తాన్ని యొక్క ముగింపు, இது మనిத కులத்தின் முடிவு, ఇది మనిషి యొక్క కులపు యొక్క ముగింపు, இது தேவனுடைய திட்டத்தின் முடிவு, ఇది దేవుని యొక్క ప్రణాళిక యొక్క ముగింపు, சகலத்துக்கும் முடிவுங்க, సకలానికి ముగింపు అండి. இதுக்கு பிறகு இன்னொரு காலம் ஒண்ணு இல்லங்க, వీటికి తరువాత ఇంకొక కాలం అనేది లేదండి, இன்னொரு జనరేషన్ இல்லங்க, ఇంకొక జనరేషన్ లేదండి, లాస్ట్ జనరేషన్, ఇది లాస్ట్ జనరేషన్ అండి. சபை உலகத்தில் அடைக்கப்படுது, సంఘం ఈ లోకములో అట్లే ఆపివేయబడుతుంది. மனவாட்டியை எழுப்புகிறார், పెళ్లి కుమార్తెను లేపుతున్నాడు, அவன் சிந்தையை புதுப்பித்துக் கொண்டிருக்கிறார், ఆమె యొక్క మైండ్ ను కొత్తగా చేస్తున్నాడు. இது கண்களினால் பார்க்க முடியாத யுகமா இருப்பதனால உங்களால் யாரும் பார்க்க முடியாது, ఇది కళ్ళతో చూడలేనటువంటి యుగముగా ఉన్నందున మీ వల్ల ఎవరు కూడా చూడలేరు என்பதை అనువాటిని அழுத்தம் திருத்தமாக உங்களுக்கு சொல்லிக் கொள்கிறார். మిమ్మల్ని ఒత్తిడి దిట్టముతో మీకు చెబుతూ ఉన్నాడు. அதனால என்ன ஆகும் தெரியுமா? అంత నిమిత్తం ఏమి జరుగుతుంది? கடைசி யுகத்துக்குள் நீங்க பிரவேசித்தீங்க, என்ன ஆகும் தெரியுமா? పక్షిరాజు యుగంలోనికి మీరు ప్రవేశించినట్లయితే ఏమవుతుంది తెలుసా? ராப்சர் ஏஜ், ఇది వచ్చి ఎత్తబడేటువంటి நாம కాలం. கண்டிப்பா உயிரோடு வாழ்ந்து போயிடுவோம். మేము తప్పకుండా ప్రాణముతో ఆకాశానికి వెళ్ళిపోతాం.